కేస్ లా గురించి కూడా మీరు మాట్లాడమంటే కథలకు సంబంధించి ఏం చెప్తారు? నేపథ్యం అట్లా. ఈ 'కేసులు' అన్న పుస్తకంలో మొత్తం 55 కథలున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలుగు వాళ్ళు ఎవరైతే భారతేతరులు అంటే వేరే దేశాల్లో స్థిరపడ్డారో వాళ్ళు కూడా రాసిన కథలున్నాయి. ప్రతి కథ కూడా ఒక ప్రత్యేకమైన కథ. అండ్ ఈ కథల్లో మేము అంటే నిజానికి మొదట నేను వాదించాను. వద్దు కొన్ని కథలు అంత ఇదిగా లేవు కదా వద్దు అని అంటే ఉన్నా లేకున్నా కానీ అట్లీస్ట్ రాసినప్పుడు వీటిని రికార్డ్ చేయడం ఎంతో కొంత లైఫ్ ఉంది కదా అని ధనంజయ్ సార్, సూర్య మేడం ఎందుకు నువ్వు ఎంతసేపు సాహిత్యం ఇట్లాగే ఉండాలి అని ఆ స్టీరియోటైప్లో ఎందుకుంటావు, మనం అన్నీ కూడా దీనిలో ఫస్ట్ పుస్తకం కాబట్టి ఆ కథలు కొంచెం వాటిని పాలిష్ చేసి ఎడిట్ చేసి మనం ఇచ్చేయచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇది చేయడంతో మొత్తం 55 కథలు ఇచ్చేసాము. దానిలో ప్రతి కథ కూడా ఒక రకమైన జీవితం కంటే కూడా చాలా విషాదాలే ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. అంటే విషాదాలు బంజారాలకే ఉన్నాయని నేను నన్ను ప్రపంచం అంతా ఉన్నప్పటికీ కానీ కొన్ని కమ్యూనిటీస్కి సంబంధించి ఆ విషాదాలు వేరుంటాయి. ఆ విషాదాలు అందరికీ కావన్నమాట. కాబట్టి అదొక ప్రత్యేకమైన పుస్తకం. అండ్ తొలి బంజారా కథా సంకలనం అని కూడా చెప్పవచ్చు. యా, అలాగే మీరు అంటే ఇప్పుడు మన గురించి ప్రపంచానికి చెప్పాలనుకున్నప్పుడు తెలుగులో చెప్తే ఒక కొంతవరకే రీచ్ అవుతుంది. బట్ మీరు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో కూడా చక్మక్ అనే పుస్తకాన్ని రాస్తారు ఇంగ్లీష్లో. సో అసలు ఇంగ్లీష్లో మీ జీవితాల్ని రాయటం ఎట్లా అనిపించింది? అండ్ వీటి నేపథ్యం కూడా చాలా వరకు అదే కదా, పూర్తిగా అదే చెప్పాలంటే. సో మీరు ఒకే కాన్సెప్ట్ మీద ఒకే జీవితాల మీద 4 పుస్తకాలని తీసుకొచ్చారు. ఈ విషయంలో చక్మక్ ప్రత్యేకత ఏంటి? చక్మక్ ప్రత్యేకత కంటే కూడా నిజానికి నేను మొదట్లో ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను. నాన్న దుబాయ్కి వెళ్ళారని చెప్పా కదా, ఆయన దుబాయ్కి వెళ్ళి మమ్మల్ని చదివించడం కోసమే ఆయన దుబాయ్కి వెళ్ళారు. పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోనే చదివించారు. కొన్ని సంవత్సరాలు ఏదో గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ స్కూల్స్లో చదువుకోవడం ఇట్లాంటివన్నీ చేశా. సో 10th దాకా కాస్త కూస్తో రెగ్యులర్ ఎడ్యుకేషన్. అండ్ 6th to 10th నిజానికి రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కానీ తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్న సందర్భంలో ఎక్కువ ట్యూషన్సే ఉండేవి మా క్లాసెస్ కంటే కూడా. ఆ రకంగా ఇంగ్లీష్లోనే రాయడం మొదలుపెట్టిన వాడిని. తర్వాత నేను ఇక్కడ మన చుట్టూ ఉన్న వాతావరణం తెలుగు కదా అని స్విచ్ అయ్యి తెలుగులో రాయడం కానీ నిజానికి ఇంగ్లీష్లోనే మొదలుపెట్టా. కాకపోతే 2020లో రావాల్సిన పుస్తకం చక్మక్, దాన్ని రెడ్ రివర్ ప్రెస్ వల్ల అంటే దివ్యజ్యోతి శర్మ ఇంగ్లీష్లో ఏంటంటే ఎడిటింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎంపిక చేయడము ఉత్తమమైనవి. సో 70 కవితలు పంపిస్తే 70 కవితల నుంచి 35 కవితలు, అది కూడా ముఖ్యంగా ట్రైబల్కి సంబంధించిన కవితల్ని మాత్రమే ఉంటే ఇది ప్రత్యేకంగా ఉంటుందని పబ్లిషర్ ఎడిటర్ రోహిత్ అని ఫ్రెండ్ ఫస్ట్ తను ఎడిట్ చేశాడు. అన్ని కవితల్ని తను ఎడిట్ చేసిన తర్వాత శోభన కుమార్ అని తర్వాత ఆ రకంగా 2023 ఆగస్టులో ఈ పుస్తకం వస్తే బెంగళూరు పోయిటరీ ఫెస్టివల్లో రిలీజ్ చేసుకున్నాం ఈ పుస్తకాన్ని. సో ప్రత్యేకత అంటే ఇంగ్లీష్లో కూడా వచ్చిన తొలి కవిత్వ సంపుటిగా చెప్పుకోవచ్చు. ఇక నా అదృష్టం ఏంటంటే నా అన్ని పుస్తకాలు తొలి అవ్వడము, నేను యువ పురస్కారం అందుకున్న తొలి రచయిత అవ్వడము అన్నీ కూడా నాకు చాలా కలిసి వస్తుంది మొత్తం కూడా. అయితే మీ పుస్తకాలు బల్దేర్ బండి కొన్ని యూనివర్సిటీస్లో సిలబస్గా మారాయి, వాటి గురించి పంచుకోండి. ఇక్కడ తెలంగాణలో SRR BBR అని ఖమ్మంలో అటానమస్ కాలేజ్లో 5th సెమిస్టర్లో జారేర్ బాటి అన్న పోయం సిలబస్లో ఉంది ప్రస్తుతానికి. బల్దేర్ బండి నుంచి 2019లో పెట్టారు, ఇప్పటికీ కూడా ఉంది అది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో మన ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి 4th సెమిస్టర్లో పుస్తకం అంటే మల్లిపురం జగదీష్ గారిది నాది మా పుస్తకాలు ఉన్నాయన్నమాట కవిత్వంలో. ఆ రకంగా ఈ పుస్తకం అటు పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అండర్ గ్రాడ్యుయేట్స్కి సిలబస్లో ఉంది. సరే, మరి ఈ పుస్తకంలోంచి మా కోసం ఒక కవిత్వం. జారేర్ బాటి ప్రస్తుతానికి సిలబస్లో ఉన్న కవిత కాబట్టి ఈ జారేర్ బాటి అన్న కవితే చదువుతాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ప్రతి చోట కూడా ఈ జారేర్ బాటి అమ్ముతున్న వాళ్ళు కనబడతారు. అంటే బంజారాలే అమ్ముతున్నారని అనను, అందరు అమ్ముతున్నారు. కానీ నిజానికి ఇప్పుడు అందరూ కూడా ఈ ఫుడ్ కోసమే చాలా ఇదిగా ఉన్నారు. కాబట్టి ఈ పోయంని చదివి వినిపిస్తాను. అంటే మీరు టైటిల్ చెప్పారు కదా, దాని మీనింగ్ ఏంటి? అదే జారేర్ బాటి అంటే జొన్న రొట్టెలు అని అర్థం. సో అదే జారేర్ బాటి నెక్స్ట్ కవిత చదువుతుంటే మీకు ఆటోమేటిక్గా ఆ పదానికి మీనింగ్ కూడా అర్థమైపోతుంది. జారేర్ బాటి: మీరు చెప్తే నమ్మరు కానీ మా జొన్న రొట్టెలు తండాకు రానన్న ప్రతి వాడిని గల్లా పట్టి లాక్కొస్తాయి. మా రొట్టె దేహం నిండా కనబడని పచ్చిదనం నాలుకలోని తడిని పీల్చుకొని నమిలి తినేస్తుంది. రొట్టెలు పురుడు పోసుకోవడానికి మా అమ్మ నానమ్మ చేతి వేళ్లతో సహజీవనం చేస్తాయి. వేళ్లకు పిండికి మధ్య జరిగే యుద్ధం
కడుపులోని ఖాళీని వెలివేస్తుంది. రొట్టెను తాకగానే బొగ్గుల దేహమంతా బుగ్గలు బుగ్గలుగా చిగురిస్తుంది. సిగ్గుతో ఎరుపెక్కుతుంది. రొట్టెకి చుట్టూ నానమ్మ కాల్చి కాటుక పెట్టి దిష్టి తీసి మంట నోట్లో వేస్తుంది. రొట్టెలన్నీ చాట ఒడిలో కూర్చుని కూర ఏంటని అడుగుతాయి, పచ్చిమిరపకాయల్ని కరకర నములుతూ. విశ్వమంత రొట్టెలపై సంచరిస్తూ మేము, రొట్టెల కింద తండాలన్నీ మొక్కజొన్న కాడల నీడలో మా జీవితాలు పచ్చగా పైరులైపోతాయి. చాలా బాగుంది.